ఎందుకు ఇట చెప్తున్నానంటే గైబ్ అంటే ఎన్ని విషయాలు ఉన్నాయో నేను తెలియడానికి చెప్తున్నా. గైబులో ఎన్ని విషయాలు వస్తాయంటే అల్లా యొక్క సృష్టిలో మనం చూసేది ఎంత? ఇప్పుడు 1% అని ఒప్పుకోగలుగుతామా మనం? 1% కన్నా తక్కువ. మిగతాదంతా. కాబట్టి ఈ లోకంలో అల్లా యొక్క సృష్టిలో, ఈ లోకంలో అనకూడదు, అల్లా యొక్క సృష్టిలో మనకు కనిపించేది ఎక్కువ, కనిపించేది ఎక్కువ. అందుకే అల్లా ఏమన్నాడు? అల్లదీన యుమినూన బిల్ గైబ్ అన్నాడు అల్లా. వారు చూడకుండానే వీటన్నిటిని విశ్వసిస్తారు. స్వర్గం, నరకం, స్వర్గంలో ఏముంది, కుర్సీ, ఆకాశాలు, మొత్తం సముద్రము, మొత్తం వీటి వీటి డీటెయిల్స్ ఏమున్నాయో ఖురాన్ అన్ని మనం విశ్వసిస్తాం. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి మనకు కనిపించేదే లోకం అని మనము అనుకునేవాడు అజ్ఞాని అవుతాడు. కనిపించనిదే ఎక్కువ. ఎప్పుడు చూస్తాం మనం? ఇన్షాల్లా అల్లా తలుచుకుంటే పరలోకంలో మనము చూస్తాం ఇన్షాల్లా. సరే, అయితే ఈ పుస్తకము 2010లో నేను అల్హమ్దులిల్లా ఏదో ఆ టైంలో కొద్దిగా నాకు అప్పుడు కొంచెం టైం ఉంటే అట్లా ఈ పుస్తకం అనేది రాయడం జరిగింది. సోదరులారా, జిన్ అంటే ఏంటి? ఈ జిన్నాతులను అల్లాహ్ తబారక్ వ తఆలా ఎప్పుడు పుట్టించాడు? అల్లాహ్ తబారక్ వ తఆలా జిన్, ఇబ్లీస్ మరియు శైతాన్, ఈ జిన్నాతులు అంటే ఏంటంటే మానవ జాతి యొక్క ఆవిర్భానికి ముందే అల్లాహ్ వీటిని పుట్టించాడు. ఈ జిన్ అనడానికి కారణము ఇబ్నే అఖీల్ రహమతుల్లా అలే వారు ఏమంటున్నారంటే, ఇది మన కంటికి కనిపించదు కాబట్టి దీనికి జిన్ అని పేరు పెట్టడం జరిగింది అంటారు. అరబీ భాషలో తల్లి గర్భంలో, అది మనిషి అయినా జంతువు అయినా, తల్లి గర్భంలో ఉండేటటువంటి పిండం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా జనీన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే అది మన కంటికి కనిపించదు కాబట్టి. కాబట్టి దాంతోనే జిన్ అనేది వచ్చింది. అంటే అదృశ్యంగా ఉంటుంది, అది అదృశ్యంగా ఉంటుంది. అల్లా దాన్ని అదృశ్యంగా పెట్టారు. ఎందుకంటే మనం చూస్తే దడుచుకుంటాం కాబట్టి. అల్లా యొక్క హిక్మత్ అది. సరే, మరి ఈ జిన్నాతుల్లో నుంచే, ఈ జిన్నాతులను అల్లా దేంతో పుట్టించాడు? అగ్నితో పుట్టించాడు. బగబగ మండేటటువంటి అగ్నితో పుట్టించాడు. ఇమాం నవీ రహమతుల్లా అలైహి వారు ఏమంటారంటే, అగ్ని మండేటప్పుడు పైన ఉండేటటువంటి, అంటే పై భాగంలో ఉండేటటువంటి ఆ సెగ ఏదైతే ఉంటుందో, పై భాగంలో ఉండే మంట, దానితో పుట్టించారు అని ఇమాం నవీ రహమతుల్లా అలైహి వారు దానిని మనకు, అంటే మారిజ్ అనేటటువంటి పదానికి దాని అర్థం చెప్పారు. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ జిన్నాతులు ఎందుకు పుట్టించాడు? వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. అల్లాహ్ తబారక్ వ తఆలా వీటిని మనలాగే ఆరాధన కొరకు అల్లాహ్ తబారక్ వ తఆలా పుట్టించాడు. తర్వాత ఖుల్ ఊహియ ఇలయ్య అన్నహు ఇస్తమఅ నఫరుం మినల్ జిన్ని ఫఖాలు ఇన్నా సమిఅనా ఖురానన్ అజబా. ఖురాన్ గ్రంథంలో జిన్నాతుల యొక్క ప్రస్తావన చాలా చోట వచ్చింది. హదీస్ లో కూడా చాలా చోట ఉంది, ఖురాన్ లో కూడా చాలా చోట వచ్చింది. అయితే చాలా మంది వీటిని విశ్వసించరు. చాలా మంది వీటిని విశ్వసించరు. ఇక్కడ ఎవరు లేరు అటువంటి వాళ్ళు. కొంతమంది విశ్వసించినా కూడా వాళ్ళ బుద్ధి ప్రకారం విశ్వసిస్తారు. వాళ్ళ యొక్క బుద్ధి ప్రకారం విశ్వసిస్తారు. ఖురాన్ హదీస్ లో ఉన్నట్లు వాళ్ళు విశ్వసించారు. ఖురాన్ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. ఇది సూరా జిన్ లో 1వ వాక్యం చదవండి అక్కడ ఎవరైనా. అది విన్నాం. ఇది సూరా జిన్ లో మొదటి వాక్యం. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవక్త గారి యొక్క సందేశం విని వాళ్ళకి కష్టాలు పడడం ఎక్కువైపోయింది. షేబే అబీ తాలిబులు వాళ్ళని బంధించేశారు. వాళ్ళని ఎక్కువగా టార్చర్ చేస్తున్నారు. ప్రవక్త గారు ఏం చేశారంటే, సరే ఇక్కడ వాళ్ళు విందాం ఎదుగుతా అని చెప్పి తాయిఫ్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు కూడా ఇంకా ఘోరం, ఇంకా కొట్టి ప్రవక్త గారిని రక్తసిక్తం చేసి పంపించారు. అదంతా మనకు తెలుసు. అయితే ప్రవక్త గారు రిటర్న్ లో
వాది నఖల్ అంటే ఖర్జూరపు తోటలు చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ఒక వాది, ఒక లోయలో ప్రవక్త గారు ఫజర్ నమాజ్ లో ఖురాన్ చదువుతున్నారు. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడ ఎవరు వినలేదండి అని అనుకోకూడదు. ఎక్కడికైనా తబ్లీగ్కి వెళ్ళామో ఇక్కడ ఎవరు వినలేదు, వీళ్ళు మారరు అని అనుకోకూడదు. అల్లా ఎవరికి వినిపించాలో, ఎవరికి విశ్వసింప చేయాలో అల్లాకు తెలుసు, ఎవరికి హిదాయత్ ఇవ్వాలో అల్లాకు తెలుసు. మన పని ఏంటి? చెప్పడం వరకే. విసిగిపోకూడదు. విసిగిపోకుండా మనము చెప్పాలి. అల్లా అంటున్నాడు, నువ్వు జన్నూన్ లాగా కావద్దు. ఆయన విసిగిపోయాడు జాతితో, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోపం వచ్చేసి ఏంద్ర వీళ్ళు వినడం లేదని. మనం ఏం చేయాలి? చెప్పడమే మన పని. ప్రవక్త గారు వస్తూ వస్తూ ఖురాన్ చదువుతుంటే అది విని జిన్నాతులు ఒక సమూహం విశ్వసించింది. చూడండి, వాళ్ళు విన్నారు కూడా, విశ్వసించే కూడా, కానీ ప్రవక్త గారికి తెలియదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లా ఏం చేశాడు? ఇది వహీ ద్వారా తెలియజేశాడు. ఇది ఖురాన్ లో దీని గురించి అల్లా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఖుల్ ఊహియ ఇలయ్య అన్నహు ఇస్తమఅ నఫరుం మినల్ జిన్ని. జిన్నాతుల సమూహం అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఒకటి, జిన్నాతుల యొక్క ఉనికి ఇక్కడ మనకు తెలుస్తుంది. రెండోది, వాటి సమూహాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. మూడోది, అవి విశ్వసిస్తాయి మనలాగా అని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఒక వాక్యంలోనే ఇన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి ఒక లైన్ లో. ఒకటి, జిన్నాతుల ఉనికి. రెండు, అవి వింటాయి, విశ్వసిస్తాయి, వారి సమూహాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత చదవండి. కల్పించాం అంటే ఇప్పుడు ఇవేం చేస్తున్నాయి? ఒకటి, వీళ్ళు విశ్వసించడమే కాకుండా రెండోది, వీళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇది ఈ వాక్యము జిన్నాతుల యొక్క ఉనికికి ఒక ఉదాహరణ. తర్వాత సరే, అది వదిలేండి. సూర్య అల్ హిజ్ర్ వాక్యం 26 చదవండి. 26. వలకద్ ఖలకన ఇన్సాన మిన్ సల్సాలిం మిన్ హమ్మాఇం మస్నూన్ వల్ జాన్న ఖలకనాహు మిన్ కబ్లు మిన్ నారి సమూమ్. అది అల్లా ఏం చేశాడు? మానవుణ్ణి ఏ విధంగా మట్టితో పుట్టించాడో అదే విధంగా జిన్నాతులను తీవ్రమైనటువంటి అగ్ని జ్వాలలతో అల్లాహ్ తబారక వ తఆలా పుట్టించాడు. కాబట్టి జిన్నాతులు అగ్నితో పుట్టించబడ్డాయి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. శైతాన్ అదే కదా చెప్పాడు. ఏమన్నాడు ఇబ్లీసు? ఖలక్తహు మిన్ తీన్, వాడిని మట్టితో పుట్టించావు, మళ్ళీ నన్ను దేంతో పుట్టించావు? నువ్వు అగ్నితో పుట్టించావు. కాబట్టి వాడికన్నా కూడా నేనే గొప్ప అంటే ఇక్కడ లాజిక్ ప్లే చేశాడు. ఎవరు? శైతాన్. చాలా మంది లాజిక్ చూస్తారు. మా లాజిక్ ప్రకారం, సైన్స్ ప్రకారం ఉంటేనే విశ్వసిస్తాం, సైన్స్ ప్రకారం లేకపోతే విశ్వసించాం. ఒక ఆయన, ఒక పెద్ద దాయి ఇండియాలో 2000 సంవత్సరంలో సైన్స్ ప్రకారం బైబిల్ని తప్పు చూపించడానికి పోయి హదీసుకు విరుద్ధంగా చెప్పేశాడు. అర్థమవుతుందా? ఏమంటే జ్ఞానం అనేది 1, 2, 3 అట్లా చదువుకోవాలి. డైరెక్ట్ గా డిగ్రీ కట్టేసి సర్టిఫికెట్ కొనుక్కుంటే ఏమొస్తుంది? ఇటువంటి తప్పులే జరుగుతాయి. అల్లా వారికి హిదాయత్ ఇవ్వుగాక. వాళ్ళు మాకన్నా ఎక్కువగా కష్టపడేవారు పడ్డారు. అల్లా వాళ్ళకి హిదాయత్ ఇవ్వుగాక. వాళ్ళ తప్పుల్ని క్షమించి వాళ్ళ యొక్క మంచిని అల్లా అంగీకరించుగాక. కాబట్టి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? యూదులు, క్రైస్తవులు బైబిల్ తీసుకొచ్చి లేదా తౌరాత్ తీసుకొచ్చి చదువుతున్నారు. ఎవరి ముందు? సహబా ముందు. ప్రవక్త గారు ఏమన్నారు? ప్రవక్త గారు వాళ్ళు వచ్చి మా ముందు చదువుతున్నారు, ఏం చెప్పాలి అంటే ప్రవక్త గారు ఏమన్నారు? అంగీకరించవద్దు, నిరాకరించవద్దు, త్రోసిపుచ్చవద్దు. అంగీకరిస్తే ఏమవుతుంది? బహుశా వాళ్ళు కల్పించిన విషయాన్ని మీరు అంగీకరించేస్తున్నారు మీకు తెలియకుండా. త్రోసిపుచ్చేస్తే ఏమవుతుంది? మీకు తెలియకుండా అల్లాహ్ అవతరించిన దాన్ని, ఎందుకంటే వారు మంచి చెడుని కలగాపులగం చేసేసారు, కచరా చేసేసారు మొత్తం. దాంట్లో మంచి కూడా ఉంది, చెడు ఉంది. ఇప్పుడు అది ఏరుకుంటూ కూర్చోవాలా? వద్దు. అల్లా ఏమన్నాడు? ఖురాన్ని అవతరింపజేశాడు. ఖురాన్ ఇది చదవండి, ఇది మీకు మార్గదర్శకం, ఫ్రెష్. దీంట్లో ఏం లారై బఫీ. మనోళ్ళు ఏం చేస్తారు? దాంట్లో తప్పులు వెతుకుతారు.
అది మన వాళ్ళు ఎట్లా చూసి చాలా సంతోషపడుతుంటారు. కానీ అది తప్పు. ప్రవక్త గారు అట్లా చేయొద్దన్నారు. అలా చేయడానికి పోయి మన వాళ్ళు చాలా తప్పులు చేసేసారు. తప్పులు చేసేసిన తర్వాత అవన్నీ హదీస్లో ఉన్నాయి. సైంటిఫిక్ గా రాంగ్ అని చెప్పేశారు వాళ్ళు. కాబట్టి సైన్స్ తో మనం ఖురాన్ని హదీస్ను పోల్చకూడదు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. నేను ఇప్పటికి దాన్ని విశ్వసించాను. ఇప్పటికీ నేను దాన్ని విశ్వసించాను. సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు. సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు ఖురాన్ హదీస్ ప్రకారం. ఇది మన విశ్వాసం. అర్థమైందా? ఈ భూమి మీద సెంట్రల్ పాయింట్ మక్కా అంటారు చాలా మంది. కానీ ఖురాన్ హదీస్ ప్రకారం సెంట్రల్ పాయింట్ ఏంటి? ఈ భూమికే కాదు, ఈ పూర్తి విశ్వానికే సెంట్రల్ పాయింట్ మక్కా. ప్రవక్త గారు ఏమన్నారు? 7 ఆకాశాల పైన ఉన్న బైతుల్ మామూర్ ఒకవేళ పడితే ఎక్కడ పడుతుందన్నారు? అప్పుడు ఏది సెంటర్? అప్పుడు అర్థమైందా? కాబతుల్లా ఎక్కడుందో 1వ ఆకాశంలో కరెక్ట్ గా అట్లాంటిది ఒక గృహం ఉంది. 2వ ఆకాశం మీద కూడా ఉంది, కానీ దాని పేరు చెప్పబడలేదు. 3, 4, 5, 7వ ఆకాశం మీద బైతుల్ మామూర్ ఉంది. 1వ ఆకాశం మీద బైతుల్ ఇజ్జత్ ఉంది. 7వ ఆకాశం మీద మధ్యలో కూడా ఉన్నాయి, కానీ వాటి గురించి ప్రస్తావన రాలేదు. ఇప్పుడు చెప్పండి, ఏది సెంటర్ పాయింట్? కాబతుల్లానే. నాకైతే ఒక భూమికే కాదు, మొత్తానికి. కాబట్టి ఇక్కడ మనం ఖురాన్ హదీస్ ప్రకారం విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చెయ్యాలి. అర్థమైందా? సరే. అప్పుడు అల్లా తబారక్ వ తఆలా ఏం చేశాడు ఈ విషయానికి? మరి ఏం చేయాలి ప్రవక్త అంటే, అల్లా ఏమన్నాడు సూరా బకరాలో? ఖూలు ఆమన్నా బిల్లాహి వమా ఉన్జిలా ఇలైనా. ఈ జవాబు చెప్పన్నాడు. కానీ ఏ దాయి కూడా ఈ జవాబు చెప్పడు. మీ బైబిల్లో అక్కడ ఫలానా చోట తప్పు ఉంది, ఫలానా చోట తప్పు ఉంది, ఇదే చెప్తాడు. ఏమో అది కరెక్టే ఏమో, నీకు తెలుసా? నువ్వు దేని నుంచి తప్పు అంటున్నావో బైబిల్లో అది కరెక్టే ఏమో ప్రవక్త గారు అన్నారు. కాబట్టి మన పని అది కాదు. ఖూలు ఆమన్నా బిల్లాహి వమా ఉన్జిలా ఇలైనా వమా ఉన్జిలా ఇలా ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్హాక వ యాకూబ వల్ అస్బాత్ వమా ఊతియ మూసా వ ఈసా వమా ఊతియ నబియున మిర్ రబ్బిహిం లా నుఫర్రికు బైన అహదిం మిన్హుం వ నహ్ను లహు ముస్లిమూన్. ఇది చెప్పమన్నాడు అల్లా. ఖూలు అన్నాడు, కానీ మనం చెప్తున్నామా? అల్లా చెప్పమన్న ఆన్సర్ బెస్టా, మనం చెప్పే ఆన్సర్ బెస్టా? మనం అట్లా అనుకోవడం లేదు. డాక్టర్ గారు చెప్పిన ఆన్సర్ బెస్ట్, ఫలానా దాయి చెప్పిన ఆన్సర్ బెస్ట్ అంటున్నాము. కాబట్టి ఒకసారి మనము మన విశ్వాసము యొక్క ప్రక్షాళన చేసుకోవాలి. ఖురాన్ హదీస్ మనహజ్ అని ఊరిని ఎందుకంటారంటే, మనహజ్ అంటే ఇదే, దీని మీదకి వచ్చేయాలి మనం. అర్థమైందా? ఖురాన్ హదీస్ను సహబా ఏ విధంగా అర్థం చేసుకున్నారో ఆ విధంగా మనము అర్థం చేసుకోవాలి. దీంట్లో మనకు వాళ్ళ ప్రోగ్రామ్స్ లో ఉన్నంత మీకు మజా రాకపోవచ్చు. మనం మజా కోసం దావత్ పని చేయడం లేదు. దావత్ కూడా అల్లా యొక్క ఆరాధన. ఈ ఆరాధనను అల్లా చెప్పినట్టు చేస్తే అంగీకరించబడుతుంది. మన ఇష్టం వచ్చి చేసుకుంటే అల్లాహు అక్బర్, అల్లాహే దాని యథార్థం చేస్తుంది. అర్థమైందా? సరే, నెక్స్ట్ చదవండి. సూరా అర్-రహ్మాన్ వాక్యం 15. అది అల్లా ఎందుకు పుట్టించాడు? అగ్ని. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు నోట్ చేసి పెట్టుకోవాలి. ఇది పీడిఎఫ్ పంపిస్తారు మీకు, మీరు ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. అది మీ నాలెడ్జ్. ప్రపంచంలో ఏ టీచర్ కూడా 10%, 20% కన్నా ఎక్కువ చెప్పడు. ఏ టీచర్ కూడా, ఒక ప్రవక్తలు తప్ప ఎవరు కూడా మీకు పూర్తి జ్ఞానాన్ని ఇవ్వలేరు కూడా. ఎందుకంటే వాళ్ళకి అంత ఉండదు వాళ్ళ దగ్గర. ఎవరైనా సరే, అన్ని సహబాలకు అన్ని హదీసులు తెలుసా? కొంతమందికి ఎక్కువ జ్ఞానం, కొంత తక్కువ ఉంది. కానీ ప్రవక్తలకు అన్నీ ఉంటాయి. ప్రపంచంలో మీరు సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్నా, సోషల్ తీసుకున్నా, ఇంకొకటి తీసుకున్నా, మీరు మద్రసాకి వెళ్ళినా ఏ టీచర్ అయినా మీకు చెప్పేది ఎంత? 10%. మిగతా 90% ఏం చేయాలి? మీరు కృషి చేయాలి. మీరు 10 మందిని అడగాలి. 15 మీరు అడగాలి. ఎంతో మంది పండితులు ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉండాలి. వాళ్ళని ప్రశ్నించి తెలుసుకోవాలి. దీని అర్థం ఏంటండి, ఈ వాక్యం అర్థం ఏంటి, ఇదేంటి అని వాళ్ళని ప్రశ్నిస్తే, ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ అల్ జౌజీ రహ్మతుల్లాహి వారు అంటున్నారు, జ్ఞానం నేర్చుకోవడానికి మంచి తాళం ఏంటంటే మంచి ప్రశ్న.
కావాలని అడిగే ప్రశ్న కాదు, అక్కడ ఏదో ఉపద్రవం సృష్టించడానికి అడిగే ప్రశ్న కాదు, సహృదయంతో అడిగేటటువంటి ఒక మంచి ప్రశ్నే మీకు జ్ఞానం. ఖురాన్లోకి చూడండి, వాళ్ళు అడిగారు ఒక ఆయత అవతరించింది, వాళ్ళు అడిగారు ఒక ఆయత అవతరించింది. అర్థమైందా? సరే, నెక్స్ట్ హదీస్ లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారి యొక్క కథనం ప్రకారం రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? అల్లాహ్ దైవదూతలను కాంతితో, జిన్నాతులను అగ్నితో మరియు ఆదామును మట్టితో పుట్టించెను. అర్థమైందా? అది కాబట్టి శైతాను లాజిక్ ప్లే చేశాడు, నేను వాడికన్నా గొప్పవాడిని, ఎందుకంటే నేను పైకి ఎగుస్తాను, మంటలు పైకి ఎగిస్తాయి, వీడు కింద అణిగి ఉంటాడు కాబట్టి వాడికన్నా నేనే కదా గొప్పవాడిని. ఇది లాజిక్ అన్నమాట. కానీ వాడి లాజిక్ తప్పే. భగభగ మండే అగ్ని మీద మట్టి పోస్తే మండుతుందా, ఏమవుతుంది, ఆరిపోద్దా? కాబట్టి లాజిక్ ఎప్పుడు కూడా ధర్మంలో పనికిరాదు. సరే, నెక్స్ట్. మరియు ఇప్పుడు చూడండి, అయితే జిన్, ఇబ్లీస్, సైతాన్ అంటే ఏంటి? చాలా మంది మున్కిరిన హదీసులు ఒక 10 ఏంటి మున్కిరిన హదీసులకు తమిళనాడు, సౌత్ ఇండియాలో తమిళనాడు, కేరళ ప్రాంతం అక్కడ ఎక్కువగా ఉంటారు మున్కిరిన హదీస్. ఆంధ్రాలో ఈ మంగళగిరే పుట్టినిల్లుగా చెప్పుకునేవాళ్ళు, ఇక్కడే ఎక్కువగా మున్కిరిన హదీస్ ఉన్నారని. అంటే ఎప్పుడు కాదు, మేము 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందే మంగళగిరి అంటే ఓహో మున్కిరిన హదీస్ ఎక్కువ అని వినేవాళ్ళం. అర్థమైందా? వీళ్ళు ఇటువంటి వాళ్ళతో మేము అప్పుడు ఎక్కువగా డిబేట్ చేసేవాళ్ళం. అంటే చెన్నై మాకు దగ్గర కాబట్టి అక్కడ వెళ్తా రావడము, షేక్ హనీఫుర్ రహమాన్ గారు, ఆర్కే నూర్ మహమ్మద్, ఇటువంటి పండితులతో ఎక్కువగా మాకు సంబంధాలు, వెళ్ళి వాళ్ళ దగ్గర విద్య నేర్చుకునే వాళ్ళము. అయితే వీళ్ళు ఏంటంటే కన్ఫ్యూజన్ అనమాట, వీళ్ళకి పాపం మునికిరైన హదీస్కి ఏది కరెక్ట్ గా తెలియదు. మునికిరైన హదీస్కి ఏది కూడా, వాడికి చిన్నేదో తెలియదు, శైతాన్ అంటే తెలియదు, ఇబ్లీస్ ఎవరో తెలియదు. ఇప్పటికీ వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పాపం తెలుగులో ఏదో చదువుకుంటారు, లేకపోతే తమిళ్లో చదువుకొని ఏదో వచ్చి ప్రశ్నిస్తారు. కానీ జిన్ అంటే ఎవరు, ఇబ్లీస్ ఎవరు, శైతాన్ అంటే ఎవరు, ఇదే మనం నేర్చుకుందాం ఇన్షాల్లా. సరే, జిన్న అనేవి ఒక జాతి, మానవుల జాతి ఎలాగో జిన్నాతులు కూడా ఒక జాతి. జిన్ అంటే ఒకటి, దాని యొక్క బహువచనం జాన్. బహువచనం ఏంటి? జాన్ అంటారు. ఖలకల్ జాన్న అన్నాడు అల్లాహ్ తబారక తఆలా. అర్థమైందా? జిన్ అంటే ఏకవచనము, జాన్ అంటే బహువచనం. అర్థమైందా? సరే, జిన్ అంటే మానవుల్లాగానే అవి కూడా ఒక జాతి. అయితే వారిలో ఇబ్లీస్ అనేటటువంటి వాడు ఒకడు. ఏ విధంగా అయితే ఆదం అలైహిస్సలాం ఒక మనిషి, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహిం అలైహిస్సలాం, ఇట్లా ఒక వ్యక్తిత్వం, ఒక వ్యక్తితో అలాగే జిన్నాతుల్లో ఇబ్లీస్ ఒకడు. చాలా మంది వేరే జమాతుల్లో డౌట్, ఇబ్లీస్ ఫరిష్తారే అంటారు. ఇబ్లీసు జిన్ కాదు, ఫరిష్తా అంటారు. కానీ అల్లాహ్ తబారక వ తఆలా సూరా కహఫ్ లో ఏమంటున్నాడు? కాన మినల్ జిన్ని. అల్లాహ్ ఏమంటున్నాడు? కాన మినల్ జిన్ని. వైద్ ఖుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ ఫసజదు ఇల్లా ఇబ్లీస్ కాన మినల్ జిన్ని. మేము అందరినీ కూడా దైవదూతల్ని సజ్దా చేయమన్నాము, అందరు చేశారు, కానీ ఇబ్లీస్ చేయలేదు. వాడు జిన్నాతుల్లోని వాడు, దైవదూతలకు చెందినవాడు కాదు. దైవదూతలతో ఉండేవాడు, కానీ వాడు దైవదూత కాదు. వాడి యొక్క అస్తిత్వము జిన్నే, అగ్నితో మనం పుట్టించబడినటువంటి వాడే. సరే, ఆ తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా, మీరు తర్వాత చూసుకోండి ఇన్షాల్లా, మీకు ఎట్లా పీడిఎఫ్ ఇస్తారు కాబట్టి నేను వాక్యాలు కూడా రాయడం లేదు. సూర్య బకరాలో 34, సూర్య ఆరాఫ్ 7, 11, సూర్య హిజ్ర్ 31, 32, వీటన్నిటిలో దీని గురించినటువంటి ప్రస్తావన ఉంది. అయితే ఈ జిన్నాతుల్లో జిన్ అంటే తెలుసుకున్నాం కదా, ఇది జాతి, ఇది ఒక జాతి. వీటిని అల్లాహ్ వేటితో పుట్టించాడు? అగ్నితో పుట్టించాడు. మానవుల యొక్క పుట్టుకకు ముందు వీటి యొక్క అస్తిత్వం అగ్నితో అల్లాహ్ పుట్టించాడు. రెండోది, వీళ్ళలో ఇబ్లీస్ అనేటటువంటి వాడు, వీడు కూడా జిన్నే. వీళ్ళలో ఒకడే వీడు, ఈ జిన్నాతుల్లో వీడు ఒకడు, అంతేగాని ఇబ్లీస్ అంటే దైవదూత ఏదో మరొకటో కాదు. మూడోది, శైతాన్ అంటే ఎవరు?
శైతాన్ అంటే ఎవరు? చెప్పండి. ఆ? నీళ్ళలోకి వచ్చేయండి మీరు. ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వారు అంటున్నారు, సగం ఎండ సగం నీడ. ఇప్పుడు వస్తుంది మీకు ఇన్షాల్లా. ఉండే చోట కూర్చోవద్దు, ఎందుకంటే అవి శైతానులు కూర్చునేటటువంటి ప్రదేశాలు అన్నారు ప్రవక్త గారు. సగం ఎండ సగం నీడ, బాడీ మీద సగం ఎండ పడుతుంది, సగం నీడ పడుతుంది. అటువంటి చోట మనము కూర్చోకూడదు, ఎందుకంటే అక్కడ శైతానులు కూర్చుంటారు. ఓకే. శైతాన్ అంటే ఎవరు? జిన్ను, ఇబ్లీస్ తెలుసుకున్నాం. శైతాన్ అంటే ఎవరు? దైవ తిరస్కారి. శైతాన్ అనేటటువంటిది ఒకడు ఎవడు కూడా లేడు. ఇబ్లీస్ ని అల్లా శైతాన్ అన్నాడు. శైతాన్ అనేది బిరుదు. ఒకడు ఎక్కువగా చెడ్డ పనులు చేస్తే ఏమంటాం వాడిని? రౌడీనో డానో ఏదో అంటాం వాడు చేసే పనిని బట్టి. అలాగే అల్లాహ్ తబారక్ వ తఆలా మానవునికి సజ్దా చెయ్యనంత వరకు, మానవునికి సజ్దా చెయ్యనంత వరకు అల్లాహ్ ఇబ్లీస్ ఇబ్లీస్ అని ప్రస్తావన చేశాడు. ఎప్పుడైతే వాడు శైతాన్ అల్లాహ్ తబారక్ వ తఆలాకు సజ్దా చేయకుండా తిరస్కరించాడో, అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమన్నాడు అంటే శైతాన్ అన్నాడు. ప్రశ్నించాడు అల్లాహ్, ఓ ఇబ్లీస్, ఎందుకు నువ్వు స్వయంగా నా చేతులతో నేను పుట్టించిన మానవునికి ఎందుకు నువ్వు సజ్దా చేయలేదు అంటే వాడు చెప్పాడు, నేను వీటికన్నా గొప్పవాడిని అని. అల్లాహ్ తబారక్ వ తఆలా ఆ తర్వాత ఎక్కడైతే వాడి ప్రస్తావన వచ్చిందో అల్లాహ్ ఏమన్నాడు? శైతాన్ అన్నాడు. శైతాన్ అనేది ఏంటి? అయితే శైతాను అనేటటువంటి వాడు మానవుల్లోనే జిన్నాతుల్లోనే ఉంటారా? కేవలం ఇబ్లీస్ మాత్రమే శైతానా? మినల్ జిన్నతి వన్నాస్, మానవుల్లో కూడా శైతాన్లు ఉన్నారు, జిన్నాతుల్లో కూడా ఉన్నారు. వైదా ఖలౌ ఇలా షయాతీనిహిం ఖాలు ఇన్నా మాకుం. సూర్య బకరాలో అల్లాహ్ ఏమంటున్నాడు? కొంతమంది వచ్చి మేము విశ్వసించాము అని, వాళ్ళు ఏం చేశారు? విశ్వాసం లేకుండానే విశ్వాసులమని మునాఫికులు వచ్చి చెప్పారు. అల్లాహ్ ఏమంటున్నాడు? వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మేము విశ్వసించామంటున్నా ప్రవక్త, కానీ యథార్థానికి వాళ్ళు విశ్వాసులు కాదు. వాళ్ళు ఇలా షయాతీనిహిం అంటే వాళ్ళ పెద్దలు ఎవరైతే శైతాన్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడతారు. అంటే శైతాన్ అంటే మనుషుల్లో కూడా ఉంటారు. అంటే మనుషుల్లో కూడా ఎవరైతే మితిమీరిపోతాడో, అల్లా ఆజ్ఞల్ని పుచ్చుతూ ఎవరైతే మితిమీరిపోతాడో వాడిని కూడా శైతాన్ అని ఖురాన్ గ్రంథము సంబోధిస్తుంది. కాబట్టి ఇబ్లీస్, జిన్ మరియు శైతాన్ అంటే ఏంటో ఇప్పుడు మనకు తెలిసింది. ఈ శైతానులు ప్రధానంగా 3 వర్గాలు అన్నారు భక్తులు గారు. ఎన్ని? 3 వర్గాలు. ఒకటి, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ముస్తదరక్ హాకింలో హదీస్ ఉంది, జిన్నాతుల్లో మొదటి వర్గము గాలిలో ఎగిరేటటువంటివి. గాలిలో ఎగురుతాయి, గాలిలో ఎగురుతాయి. రెండోది మానవుల్లాగా సంచరించేటటువంటివి భూమి మీద. 3 జంతువులాగా, కుక్క, పాము, ఈ విధంగా జంతు జాతికి చెందిన జిన్నాతులు. 3 రకాలు ఉన్నారు. ఒకటి గాలిలో ఎగిరేవి, 2 మానవుల్లాగా భూమి మీద సంచరించేవి ఉండేవి, 3 జంతు జాతికి చెందినటువంటి జిన్నాతు. ఈ కాన్సెప్ట్ ఇతర గ్రంథాల్లో కూడా ఉంది, కానీ వాటి వైపు మనం కూడా వెళ్ళలేడు లేదు. అయితే జిన్నాతులు మరి ఎగురుతారని ఖురాన్లో లేదు కదండి. కొంతమంది అంటారు వాళ్ళకి అన్ని ఖురాన్లోనే కావాలి, వాళ్ళు అన్ని ఖురాన్లోనే కావాలి, ఎందుకంటే హదీసులు ఎప్పుడో రాశారు కదా, వాళ్ళకి తెలియదు పాపం ఎప్పుడు రాశారు, వాళ్ళకి ఏం తెలియదు. తెలుగు తెలిసినటువంటి వాడికి ఏం తెలుస్తుంది అంతా? ఖురాన్ హదీస్ దేంట్లో అవతరించబట్టే ఎట్లయిపోయిందంటే పరిస్థితి, ట్రాన్స్లేషన్స్ అంతా ట్రాన్స్లేషన్ల మీదే ఆధారపడింది. ఇస్లాం ట్రాన్స్లేషన్ల మీద ఆధారపడలేదు. ఇస్లాం ట్రాన్స్లేషన్ మీద ఆధారపడిందా? ప్రతి ట్రాన్స్లేషన్ లో తప్పు ఉంది. మీ దగ్గర ఉన్న ఖురాన్లో కూడా తప్పు ఉంది. ప్రతి ట్రాన్స్లేషన్ లో తప్పు ఉంటుంది. ఈ ట్రాన్స్లేషన్ ని ఖురాన్ అని చెప్పొచ్చా?
ఇక్కడ మౌలి సాబ్ కూడా ఉన్నారు, మీరు అడగొచ్చు. ఉమరి గారు కూడా ఉన్నారు. దీన్ని ఖురాన్ అంటామా ట్రాన్స్లేషన్ ని? ఖురాన్ ఒకటే ఉంటుందా, మారుతుందా? ఒకటే ఉంటుంది. ట్రాన్స్లేషన్ రసూల్ షరీఫ్ గారు ఒకలాగా చేశారు, అబ్దుల్ హమీద్ గారు ఒకలాగా చేశారు, ఇంకా ఇంకోటి ఏదో వచ్చింది, ఇంకా కచరా, అది భావామృతం ఒకలాగా ఉంటుంది. మక్కా నుంచి ఒకటి వచ్చింది, అబూబకర్ ఉమ్రీ గారు మొన్న, అదొక్కటే కరెక్ట్గా ఉందండి అన్నారు. అయ్యో దాంట్లో అయితే అసలు అకీదాలోనే రాంగ్ ఉందండి, అల్లా సర్వవ్యాప్తి అని రాసిస్తున్నారు. అంటే అవునా, నాకు తెలియదండి ఎక్కడుందన్నారు. ట్రాన్స్లేషన్ ఒకవేళ ఖురాన్ అయితే మనం నమాజ్ లో నిలబడి అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అల్లా యొక్క నామంతో ప్రారంభిస్తున్నానని చదవచ్చా? అల్లా గొప్పవాడు, అల్లా గొప్పవాడు అనే అజా ఇవ్వచ్చా? మరి ఖురాన్ లో ఉందా అజా ఇవ్వమని? అల్లా గొప్పవాడు, అల్లా గొప్ప, ఎట్లా ఇవ్వాలి అజాన్ అసలు? హదీస్ కావాలా లేదా? అది రెండు కావాలి మనకు. రెండు లేకపోతే అతను కాఫిర్ అయిపోతాడు. ఎవరైతే హదీసును తిరస్కరిస్తాడో అతను కాఫిర్ అయిపోతాడు. సహీ హదీసును ఎవరు తిరస్కరించినా కాఫిర్ అయిపోతాడు. సరే, ఇబ్లీస్, ఇబ్లీస్ మరియు శైతాన్, ఈ జిన్నాతులు మరి గాల్లో ఉన్న ఎగురుతాయని మనకేంటి సాక్ష్యము? సులైమాన్ ఇస్లాం కాలంలో, వెరీ గుడ్, ఏమో వాడి శక్తులు తీసుకొచ్చి పెట్టేశాడేమో టక్కని. సులైమాన్ ఇస్లాం కాలంలో ఎగురుతాడని లేదు కదా అక్కడ. వాళ్ళే చెప్తున్నారు ఇదే వాక్యంలో, అన్నా కున్నా నఖూదు మిన్హా మకాయిద లిస్సం ఫమన్ యస్తమిల అన యజిద్ లహు షిహాబర్ రసదా. ఖురాన్లో అల్లా అంటున్నాడు, మేము ఆకాశంలో వెళ్ళి కూర్చునే వాళ్ళం. ఎందుకు? దైవదూతలు పరస్పరం మాట్లాడుకునేటటువంటి విషయాలు దొంగిలించి భూమి మీదకి వచ్చి మంత్రగాళ్లకు చేతబడి చేసే వాళ్ళకి చెప్పడానికి. కానీ ఇప్పుడు మేము వెళ్తే ఏమవుతుంది? ఉల్కపాతం పడుతుంది. ఎందుకు? ఖురాన్ అవతరిస్తుంది, దాన్ని రక్షించడానికి అల్లా స్పెషల్ బెటాలియన్ పంపించాడు. అందువల్ల ఇప్పుడు కుదరడం లేదు, మా మీద ఉల్కపాతం పడుతుంది, అన్ని వైపుల నుంచి పడుతుంది. ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు. ఇంతకు ముందు వెళ్ళి కూర్చునేవాళ్ళం, అక్కడ కూర్చుని వస్తుంటే మన వాళ్ళు ఇప్పుడు చూసేసి ఏలియన్స్ అంటున్నారు వాళ్ళని. దయ్యం అన్నా, స్పిరిట్ అన్నా, శైతాన్ అన్నా, జిన్ అన్నా, భూతం, గాలి, ఇప్పుడు కొత్త పేరేంటి? ఏలియన్స్. ఇవన్నీ కూడా జిన్నాతులే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏలియన్స్ అనుకుంటున్నారు. అదే కనిపిస్తారు ఇన్షాల్లా, చెప్తున్నా, ఇంకా సబ్జెక్ట్ ఉందిగా, పూర్తి పుస్తకం ఉంది ఇన్షాల్లా. సరే, కాబట్టి ఈ మూడు రకాలు ఖురాన్ లో కూడా జిన్నాతులు ఎగిరే గురించి, దాని గురించి ఉంది, మనకు ప్రస్తావన ఉంది. నెక్స్ట్, జిన్నాతుల్లో సైన్యము, జిన్నాతుల యొక్క సైన్యం, సూరః కహఫ్ 50 వాక్యం. అర్థమైందా? అల్లా అంటున్నాడు ఏమని, వైదుకుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ ఫసజదు ఇల్లా ఇబ్లీస్ కాన మినల్ జిన్ని ఫఫసక అన్ అమ్రి రబ్బి అఫతత్తఖిజూనహు వ దుర్రియతహు ఔలియా మిన్ దూని. నన్ను వదిలిపెట్టి శైతాన్ను మరియు జుర్రియతహు అతని సంతానాన్ని మీరు స్నేహితులుగా చేసుకుంటారా? ఎవరి సంతానాన్ని? అల్లా అంటున్నాడు ఏమని, శైతానుకు, ఇబ్లీస్ కూడా సంతానం ఉంది, జిన్నాతులకే ఉంది. ఇక్కడ అల్లా శైతాన్ యొక్క, ఇబ్లీస్ యొక్క సంతానం గురించి ప్రస్తావన చేస్తున్నాడు. వారి యొక్క సంతానాన్ని నన్ను, మరి వాళ్ళను మన సహవర్తులు చేసుకోవడం ఏంటి? ఎవరైనా వెళ్ళి జిన్నాతులను ఆరాధిస్తున్నారా? ఆరాధించడం లేదా? చేస్తున్నారు. దైవదూతలే చెప్తారు స్వయంగా, ప్రపంచంలో వీళ్ళు ఆరాధించింది జిన్నాతుల్ని అని చెప్పి. ఎప్పుడు? ప్రళయ దినం నాడు. అది కూడా ఖురాన్లో ఉంది. ఎక్కడెక్కడైతే అల్లాహకు భిన్నంగా ఆరాధన జరుగుతుందో, అది దర్గా రూపంలో కావచ్చు, అది శిలువ రూపంలో కావచ్చు, ఒక విగ్రహం రూపంలో కావచ్చు, ఇంకొక జెండా రూపం, ఏ రూపంలో చేసినా అక్కడ ఒక శైతాన్ వచ్చి తన స్థావరాన్ని ఏర్పరచుకుంటాడు. ఈ విషయం మీద ఒక అబ్బాయి అల్హమ్దులిల్లా సత్యధర్మం మీదకి వచ్చాడు. నాకు కల్లో కనిపిస్తుంది ఎవరన్నాడు. నాకు కల్లో కనిపిస్తున్నాడు, నాకు చెప్తాడు దేవుడు వచ్చి,
నేను చెప్పాను, నీకే కాదరా బాబు, ముస్లింలకు కూడా దర్గాకి వెళ్ళడానికి కనిపిస్తారు, క్రైస్తవులకు కూడా కనిపిస్తున్నాడు, అందరికి కనిపిస్తున్నాడు, నీకే కనిపించడం లేదు. నీకు ఒక్కడికి కనిపిస్తే నువ్వు కరెక్ట్. వాడు శైతాన్ కనిపిస్తున్నాడు, నువ్వు దేవుడు అనుకుంటున్నావు. ఒక్క వారం తర్వాత వచ్చి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివి ఇస్లాంలోకి వచ్చాడు. అల్హమ్దులిల్లాహ్. కాబట్టి సోదరులారా, ఇదంతా శైతాన్ యొక్క ఒక ఆట. నెక్స్ట్ సూరే అషూరా 95 వజునూద ఇబ్లీస్ అజ్మయీన్. సూరే అషూరా వాయిద నంబర్ 95. అల్లా అంటున్నాడు, ఇబ్లీస్ కు సైన్యం కూడా ఉంది. అరబీ భాషలో జుందున్ అంటే సైన్యము, జునూదున్ అంటే సైన్యము. జుందున్ అంటే సైన్యము, జునూద్ అంటే బెటాలియన్ పూర్తి. ఒక బెటాలియన్ లో ఎన్నో మళ్ళీ గ్రూపులు ఉంటాయి. కాబట్టి అల్లాహ్ తబారక తఆలా ఏమంటున్నాడు, వజునూద ఇబ్లీస్ అజ్మయీన్. ఇబ్లీస్ అషూరా, సూరా అషూరా వాక్యం 95. ఇబ్లీస్ యొక్క సైన్యం అంటున్నాడు అల్లాహ్. చూడండి, వాడికి సైన్యం కూడా ఉంది. మరి మనకు కనిపిస్తుందా? ఇన్నహు యరాకుం హువ వ కబీలుహు మిన్ హైసు లా తరౌనహుం. అతడు మరియు అతని సహచరులు మీరు వారిని చూడలేని ప్రదేశం నుండి మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు. మిమ్మల్ని వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉన్నారు అని అల్లాహ్ తబారక తఆలా చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. చాలా విషయాలు మనకు కనిపించవు, కానీ మనం వాటిని విశ్వసించాలా లేదా? ఇందాక చెప్పాను నేను, అల్లాహ్ యొక్క సృష్టిలో 1% మనకు కనిపిస్తుంది, 90%, 99% మనకు కనిపించినటువంటి లోకాలు ఉన్నాయి. విశ్వాసి ఏం చేయాలి? వాటన్నిటిని కూడా విశ్వసించాలి. కరెంటు నాకు కనిపించడం లేదని పట్టుకుంటే షాక్ కొడుతుంది, అర్థమైందా? అయస్కాంతం పక్కన పెడితే పక్కన నుంచే లాగిద్ది. మనకు అయస్కాంతం శక్తి కనిపిస్తుందా? కానీ ఉంది, దాన్ని మనం విశ్వసించాలి. వాటికన్నా ఎక్కువగా ఖురాన్ హదీస్ యొక్క విషయాలను మనము విశ్వసించవలసి ఉంది. సరే, నెక్స్ట్ సూరా జిన్ లో 11వ వాక్యం చదవండి. సూరా జిన్ 11. వఅన్నా మిన్నా స్వాలిహూన వ మిన్నా దూన దాలిక్ కున్నా తరాయిక కిదదా. ఎలా ఉన్నారు వాళ్ళలో? వర్గాలుగా ఉన్నారు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. జిన్నాతుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ విశ్వసించామని చెప్తున్నారు కదా జిన్నాతులు మేము విశ్వసించాము అని చెప్తున్నారు కదా వచ్చి. అంటే విశ్వసించే వాళ్ళు ఉన్నారు, విశ్వసించని వాళ్ళు ఉన్నారు, మంచి చెడు ఉన్నారు. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో జిన్నాతుల్లో కూడా అన్ని మతాలు ఉన్నాయి. అర్థమైందా? అన్ని మతాలు జిన్నాతులు ఉన్నాయి వాళ్ళలో కూడా. విశ్వసించని వారు, విశ్వసించేవారు అందరూ ఉన్నారు వాళ్ళు. తర్వాత అజాన్ టైం में ఆపుదామా ఎట్లా? కాన్ जिलाने में 1 बजे नहीं 12:30 को बोलते हैं. సరే, ఆ తర్వాత చూడండి నెక్స్ట్. అయితే ఇక్కడ వరకు ఈ జిన్నాతులు ఉన్నాయి, వాటి గురించి తెలుసు. ఆ తర్వాత శైతానుకు కొమ్ములు ఉన్నాయా, తల ఉంది, దీని గురించి కూడా ఉంది. కొంతమంది ఏమంటారంటే, ఎక్కువగా చాలా జమాతులు, ఒక అహ్లదీస్ తప్ప చాలా మందికి పాపం విశ్వాసం తెలియదు. జమాత్ ఇస్లాం, మా ఊరు జమాత్ ఇస్లాం అమీర్, అల్లాహకు రూపం లేదండి. ఓరి నాయన, నువ్వు ఎప్పటి నుంచి నమాజ్ చదువుతున్నావు అంటే ఏమి లేని శూన్యాన్ని ఆరాధిస్తున్నావు నువ్వు, అల్లాహకు రూపం లేదంట. వెళ్ళి ఇమాం ఇబ్నే తైమియా రహమతుల్లాహి అలైహి వారు రాసినటువంటి పుస్తకం, అంటే నేను చెప్తే వినడు ఇంకా అతను, అందుకే ఇబ్నే తైమియా రాసినటువంటి పుస్తకం వెళ్ళి ఒకసారి చదువు అని చెప్పి ఒక పుస్తకం పేరు చెప్పాను. సరే, చదివి వచ్చి చెప్తాను. ఏమి రూపం లేదంట దేవునికి. చాలా మంది మనోళ్ళు కూడా చెప్తుంటారు స్టేజ్ల మీద, అంటే 3 పుస్తకాలతో దావత్ చేసే పనులు ఏమంటారంటే, కొన్ని పాంప్లెట్లు వేస్తుంటారు, ఆయనకు ఎటువంటి రూపము లేదు, అయిపోయింది, నిరాకారుడు, ఆకారమే లేదు.
మరి ఏముంది ఆకారం లేకపోతే ఇంకా దేన్ని ఆరాధిస్తున్నావు నువ్వు? కాబట్టి ఏ అల్లాని మనం ఆరాధిస్తున్నామో అతని గురించే మనకేం తెలియదు. వ్యాపించున్నాడంట సర్వము. ఇప్పుడు ఎక్కువగా దాన్ని మన ఇండియాలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ఇంకా వాళ్ళ మతాన్ని కరెక్ట్ అని ప్రూవ్ చేయాలంటే ఇంకా అది ఒక్కటే ఉంది ఆధారం. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని ప్రూవ్ చేసేస్తే వాళ్ళ మొత్తం కరెక్ట్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే దాన్ని ప్రూవ్ చేయడానికి గట్టిగా సోషల్ మీడియాలో ఇది జరుగుతుంది. సర్వం వ్యాపించున్నాడు. సర్వం వ్యాపించని వాడు బలహీనుడు అంట. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పేడలో కూడా ఉన్నాడా? బాత్రూమ్ లో ఉన్నాడా? సర్వం వ్యాపించున్నాడంట. ఒకడు వెళ్ళి ఇంకోటి పొడి చేశాడు, వాడిలో ఒకడు ఉన్నాడు. పొడిచింది దేవుడే, చచ్చిపోయిన దేవుడే. నీలో దేవుడు ఉన్నాడు, నిన్ను నువ్వు ఆరాధించుకో. మళ్ళీ దేవుని విగ్రహం ఎందుకు పెట్టాలి? నిన్ను నువ్వు ఆరాధించుకో. బొమ్మ పెట్టడం ఎందుకు? దానికి హుండీలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? దర్గాలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఏంటంటే కాకతాళీయ మాటలు ఏదో అనిపించింది చెప్పేశాం. క్రైస్తవులు, యూదులు, దజ్జాల్ సైన్యం అని ఒక వీడియో పెట్టాను నేను నిన్న. నా వీడియోకి ఎక్కువ అంటే ఒక 200-300 వస్తాయి వ్యూస్. 3 రోజుల్లో 2000. ఎప్పుడు రాలా? అన్ని వాళ్ళే చూసేసి కామెంట్లు పెట్టేస్తున్నారు, నిన్ను దేవుడు ఇది చేయగా అది చేయగా అని. బాగా తగిలింది. యూదులంటే క్రైస్తవులు తగిలింది. యూదులంటే క్రైస్తవులకు తగిలింది. బైబిల్ చదువు ఒకసారి. ట్రాన్స్లేషన్ చదవాలా? మనం ట్రాన్స్లేషన్ చదువుకోవాలా? నిజమైన బైబిల్ తీసుకొస్తే చదువుదాం అలాగే ఎక్కడుందో. అసలు ఏ లాంగ్వేజ్ ఈసాలెస్లో మాట్లాడారో తెలియదు, దాంట్లో ఏముందో తెలియదు. ట్రాన్స్లేషన్ మళ్ళీ రివైజ్డ్, ఆ ట్రాన్స్లేషన్ నుంచి ఇంకొక ట్రాన్స్లేషన్, ఆ ట్రాన్స్లేషన్ నుంచి ఇంకొక ట్రాన్స్లేషన్, రివైజ్డ్ 2000 సంవత్సరాలు ఎన్ని జరిగాయో తెలియదు. చిన్నప్పుడు డక్ సూప్ అని ఒక లెసన్ చదువుకున్నాం మేము. ఎవరైనా చదివారా మీరు? డక్ సూప్ అని నాండిటైల్లో ఉండేది. నాండిటైల్ వర్క్ బుక్. ఎంత కదండి? ఒకటి దగ్గర బాతు ఉంటుంది. వాడు తీసుకొచ్చి ఇంకోటి చెప్తాడు, అరే నాయన నా దగ్గర బాతు ఉంది, నువ్వు దీన్ని సూప్ తయారు చేయి, మన ఇద్దరం తాగుదాం. ఇద్దరికి కుదురుతారు. మసాలా గిసాలా వండడం అంతా నీది, బాతు నాది. వాడు సూప్ తయారు చేస్తాడు. వాడు ఏం చేశాడు? సూప్ తయారు చేస్తాడు. టైంకి వాడు వచ్చేసి సూప్ తాగి వెళ్ళిపోతాడు. కొంతసేపు వచ్చి ఒకటి తలుపు కడతాడు. మళ్ళీ ఏంటంటే నీకు బాత్ తెచ్చిచ్చాడు కదా నా ఫ్రెండ్, నాకు కొంచెం సూప్ పెట్టంటే పోనీ లేపామని చెప్పి పిలిచి కొద్దిగా సూప్ వేసి పెడతాడు. వాడు తాగి వెళ్ళి మళ్ళీ కొంచెం ఇంకోటి తలుపు కడతాడు. ఏంటంటే నేను ఇందాక వచ్చాడు కదా మీ ఫ్రెండ్, బాత్ తెచ్చాడు, వాడి ఫ్రెండ్ నేను, నాకు కూడా కొంచెం సూప్ అంటాడు. ఇదేందా బాబు అని చెప్పి మళ్ళీ వాడికి కూడా సూప్ వేస్తాడు. ఇంకోటి వచ్చి మళ్ళీ సూప్ అడుగుతాడు. సరే రా అని కూర్చోబెట్టి వేడి నీళ్ళు పెట్టేస్తాడు తీసుకెళ్ళి. ఇదేంటంటే సూప్ నువ్వు వాడి ఫ్రెండ్ కదా నువ్వు, ఇది కూడా సూప్ ఇది అట్లా తాగంటాడు. అట్లాగా ట్రాన్స్లేషన్ మనోళ్ళు కూడా పూర్తి ట్రాన్స్లేషన్ ఆధారపడిపోయారు. ఉర్దూ పుస్తకాలు, నేను తెలుగును అవమానపరచడం లేదు, మన దగ్గర ఉన్నటువంటి బుఖారీ అని మన అల్మార్లో ఉన్నటువంటి వాటిలో కూడా తప్పులు ఉన్నాయి. ఉర్దూ ట్రాన్స్లేషన్ లో కూడా తప్పులు ఉన్నాయి. ఉర్దూ ఈజ్ నాట్ రియల్ బుక్, తెలుగు ఈజ్ నాట్ రియల్ బుక్. అది ఏంటంటే ఒక వ్యక్తికి అరబీ నేర్చుకునే దాకా పనికొస్తుంది అంతే. కాబట్టి జీవితంలో అరబీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే నిజమైంది. మనకు అల్లా దయవల్లాగా మూల గ్రంథం ఉంది. 100 ట్రాన్స్లేషన్లు వచ్చినా కూడా కరెక్ట్ ఏదో తెలుసుకోవడానికి మనకి ఏముంది? దీంట్లో ఏది కరెక్ట్ ఉంది, ఎంత తప్పు ఉంది మనం తెలుసుకోవడానికి అరబీ బుక్ ఉంది మన దగ్గర, కానీ వాళ్ళ దగ్గర లేదు. అర్థమైందా? జిలాని బైక్ ఎంత బజే రొక్నా ఓకే ఠీకే. మళ్ళీ మనం ఇన్షాల్లా తర్వాత దీన్ని కంప్లీట్ చేద్దాము. ఈ క్లాస్ తో ఇది కంప్లీట్ కాదు. మీకు ఈ PDF జిలాని బై పంపిస్తారు. ఇది ప్రాథమిక పుస్తకం మాత్రమే. అర్థమైందా? ఇది ప్రాథమిక పుస్తకం మాత్రమే. ఇంకా ఎంతో ఉంది దీంట్లో. జిన్నాతులు శైతాన్ల వాస్తవికత మాత్రమే నేను రాశాను. ఇంకా చేతబడి గురించి ఇన్షాల్లా రాస్తాను. మీ అందరూ దుఆ చేయండి ఇన్షాల్లా. ఇవన్నీ కూడా ఖురాన్ హదీస్ లో ఉన్న విషయాలు మనం విశ్వసించాలి. అర్థమవుతుందా?
ఇదేదో అట్లా పెట్టిన విషయం కాదు, మన విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం. ఏ వ్యక్తి అయితే ఖురాన్ కానీ లేదా సహీ హదీస్ కానీ తిరస్కరిస్తే అతను అవిశ్వాసి అయిపోతాడు. కాబట్టి ఇటువంటి విషయాలను మనము విశ్వసించాలి, తోసిపుచ్చకూడదు, విశ్వాసాన్ని మనము ఖరారు చేసుకోకూడదు. అల్లా మనందరికీ ఈ ఖురాన్ మరియు హదీసులో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని ఏ విధంగా అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపచేశారో, ఏ విధంగా అయితే సహాబాయి కిరాం రిద్వానుల్లాహి తఆలా అజ్మీన్ అర్థం చేసుకున్నారో, ఆ విధంగా అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని, సద్బుద్ధిని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ విశ్వాసపు స్థితిలో మనందరికీ మరణం ప్రసాదించాలని, అల్లాహ్ పరలోకంలో కూడా సజ్జనులతో మనల్ని లేపాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను.